రాజధాని అమరావతిపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లోని బ్లాక్ 1 లో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం వివరాలను వెల్లడించనున్నారు. ఈ శ్వేతపత్రంలో ప్రధానంగా వచ్చేసరికి అమరావతి యొక్క ప్రస్తుత దుస్థితి, అదేవిధంగా భవిష్యత్తులో అమరావతి పునర్నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు, వీటన్నింటి కూడా చంద్రబాబు నాయుడు విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వచ్చేసరికి గతంలో రాజధానికి సంబంధించి అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఈ రాజధానిని 3 దశల్లో నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి దశకు సంబంధించిన పలు పనులు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పైన వెచ్చించింది. సో మొత్తానికైతే మాత్రం ఈ ప్రాజెక్టు వచ్చేసరికి 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు కావటం, దానికి సంబంధించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వ ఖజానా భరించలేదని చెప్పేసి అమరావతి పైన పూర్తి నిర్లక్ష్యం వహించారు.